దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో దినవృత్తాంతాల గ్రంథము నుండి మనతో మాట్లాడుచున్నారు. ఏమనంటే ఇక్కడ రాజు కనపడుతున్నాడు. ఆయన పేరు ఆస దేవునిని ఆశ్రయించినంత కాలము కూడా తన రాజ్యము వర్ధిల్లింది. నలువైపులా శత్రువులు కూడా లేరు. సమాధానముతో, నెమ్మదితో, క్షేమముతో రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇలాగ జరుగుతున్న సమయాలలో ఆయన సిరియా రాజుని ఆశ్రయించాడు. తనకు వచ్చిన కష్టాన్ని బట్టి, తన మీదకి వచ్చిన శ్రమను బట్టి దేవునిని ఆశ్రయించడం మర్చిపోయి సిరియా రాజుని ఆశ్రయించాడు. వెంటనే దేవునికి కోపం వచ్చి తన కుమారుడు, తన ప్రవక్త అయిన దీర్ఘదర్శి హనానిని యూదా రాజైన ఆసా యొద్దకు పంపించి మాట్లాడుతున్న మాటలివి. నీవు దేవునిని ఆశ్రయించినంత కాలము దేవుడు నిన్ను కాపాడలేదా? మరి ఎందుకు నీవు ఈ అవివేకపు పని చేసి దేవునిని విడిచిపెట్టి మనుషులను ఆశ్రయించావు? ఈ విషయములు నీవు మతి తప్పి ప్రవర్తించావు. విను, నీతో దేవుడు మాట్లాడుచున్న మాట ఏమనగా, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉన్నది. యథార్థమైన వారి మీద ఆయన కనుదృష్టి ఉన్నది. యథార్థమైన వారి మీద ఆయన కనికరం ఉన్నది. నీ రాజ్యములో నీ మీద దేవుని కనికరము ఉన్నది. ఆ సమయంలో దేవుని ఆశ్రయించటం మానేసి మనుషులను ఆశ్రయించావు గనుక నీవు మతి తప్పావు. గనుక నీకు యుద్ధములే, సమాధానము కోల్పోతావు, సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్త అని ప్రవక్త హెచ్చరిస్తున్నట్లు ఈ లేఖనములో ఉంది. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలేమనగా, దేవుని సన్నిధిలో ప్రయాణము చేస్తూ భక్తి జీవితంలో సాగిపోతున్న మనందరితో కూడా ఆయన అంటున్నాడు, ఒకవేళ ఏ విషయములైనా మతి తప్పి ప్రవర్తిస్తున్నామేమో జాగ్రత్తని హెచ్చరిస్తున్నాడు. గనుక దేవునికి లోబడి జీవిందాం, దేవుని కనికరము పొందుకుందాం, దేవుని రాజ్యమునికి వారసులుగా మారదాం, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అంతేగాని ఇటువంటి శాపమునకు మనం గురి కాకూడదని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. దయగల మా తండ్రి, ఘనమైన మీ నామము కొరకై వందనములు. నాయన, ఆసారాజును గూర్చి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నాయన, నిన్ను ఆశ్రయించటం మానేసి మనుషులను ఆశ్రయించటం వలన ఆయన జీవితంలో నెమ్మదిని కోల్పోయాడు. ఆయన జీవితంలో శ్రమలు, ప్రయాణము కొనసాగింది. ప్రభువా, మా జీవితాలు ఆయా పరిస్థితులను బట్టి మిమ్మల్ని మరిచి విడిచి మనుషులను ఆశ్రయిస్తున్నామేమో గనుక మాతో మాట్లాడటానికి మీరు ఇష్టపడ్డారు. ప్రభువా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు! అందుని బట్టి కృతజ్ఞతలు. ప్రభువా, నిన్ను ఆశ్రయించి బిడ్డలుగా ఎల్లప్పుడూ నీ సన్నిధిలో లోబడి జీవించే వారిగా మీ కృపా సహాయం మాకు దయచేయండి నాయనా. తెలిసి తెలియని అపరాధములు క్షమించండి నాయనా. వాట్సాప్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలు ఎంతమంది అయితే ప్రభువా ఆయా పరిస్థితులను బట్టి ఇబ్బందులకు, వేదనలకు గురయ్యి వారు ఉన్నారు, వారిని ధైర్యపరిచి వారికి సహాయము చేయండి. అవసరతలు ఉన్నవారిని కనికరము చూపి కృప చూపి ఆదుకోమని, ఇదనమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.